ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీన కొత్త పథకానికి నాంది పలుకుతూ ఉందండి కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు మేలు కలిగించే మరిన్ని నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 1న పేదలకు అత్యంత మేలు చేసే పథకాన్ని ప్రారంభించబోతుందట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. తాజాగా పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసిందట. ఇళ్లతో పాటు అర్హులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలను కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ సర్కార్ చెప్తా ఉంది. ఈ విషయాన్ని నేరుగా ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పార్థసారథి తెలిపారండి. ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు ద్వారా ఇళ్లను పొందే లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఆ రోజున ఏపీ వ్యాప్తంగా 1,14,000 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు. అందువల్ల ఫిబ్రవరి 1న లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు కూడా చేస్తారని అనుకోవచ్చు అంటున్నారు. అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా ఇళ్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని, గత వైసీపీ పాలనలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి లబ్ధిదారులకు అవి దక్కకుండా కుట్రలకు పాల్పడిందని చెప్పారు. కొత్త ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేకపోయినా వచ్చే రెవెన్యూతో జాగ్రత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు. అర్హులందరికీ తప్పనిసరిగా ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం 4,500 కోట్లు ఇచ్చిందని, కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని మంత్రిగారు తెలిపారండి. ఇప్పుడు 502 కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం 6 నెలల్లో ఖర్చు పెట్టారంట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి కేంద్రం 2025 డిసెంబర్ వరకు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారు. మంత్రి ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు అధికారులకు ఇచ్చారట. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందన్న మంత్రి పార్థసారథి, ఇసుక కోసం ప్రభుత్వం 5,19,00,000 రూపాయలు ఇచ్చిందని, తద్వారా త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారండి. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధి విధానాలు కూడా ఖరారు చేస్తామని చెప్పారు.